హే గాయ్స్, ఈరోజు మేము రేణిగుంట తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము. 5 o'clockకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. కొంచెం త్వరగానే స్టార్ట్ అయ్యాము, కొంచెం దారిలో సన్ రైజ్ చూద్దామని. వయా రాయలసీమ వెళ్తున్నాము, కడప కర్నూలు నుంచి. ఈ రూట్లో ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. చూడాలి రోడ్స్ అవి ఎలా ఉంటాయి అనేది. ఒక మంచి ప్లేస్లో సన్ రైజ్ చూడటానికి ఆగాము. రోడ్స్ అవి ఖాళీగా ఉన్నాయి, అసలు ట్రాఫిక్ లేదు, వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక 5 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి టెంపుల్. కడప దగ్గరలో ఉంది ఇది. ఇక్కడ ఏకశిలపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉండటం వల్ల దీన్ని ఏకశిల నగరం అని కూడా పిలుస్తారు. ఆంజనేయ స్వామి లేని ఏకైక రామాలయం ఇది. ఇక్కడ లెఫ్ట్లో ఉన్నది కళ్యాణ వేదిక. ఇక్కడ సీతారాముల కళ్యాణం చాలా బాగా చేస్తారు. అలా వెళ్తున్నప్పుడు మాకు దారిలో ఇలా చాలామంది అయ్యప్ప భక్తులు కనిపించారు. అలా నడిచి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి బయలుదేరారో కానీ శబరిమల వెళ్తున్నారు అనుకుంటున్నాం మేము. ఇది చెన్నూరు దగ్గరలో ఉన్న పెన్నా రివర్. కర్నూలు దగ్గరలో ఇలా రోడ్ సైడ్ మాకు బంతిపూల తోటలు, చామంతి తోటలు కనిపించాయి. రైతులు డైరెక్ట్గా కోసుకొని వచ్చి బయట పెట్టి అమ్ముతున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి పూలు. బంతిపూలు కేజీ 100, చామంతి పూలు ½ కిలో 60 తీసుకున్నారు. మేము వీళ్ళ దగ్గర కొన్ని పూలు తీసుకున్నాము. వెనకాల తోట ఉందంట వీళ్ళకి, వెళ్ళి చూడొచ్చు అని చెప్పారు అడిగితే. సో ఇలా కిందకి వెళ్ళాము. ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ కనిపిస్తుంది వెనకాల పసుపు తోట. అక్కడ దూరంగా కొంచెం రైతులు పువ్వులు కోస్తున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది అంతా మనకి పూల దండల్లో కడతారు కదా, మరువం ఇంకా దవనం అంటారు కదా, అది. నేను ఎప్పుడూ ఇలా పూల తోటల్లోకి రాలేదు, ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇక్కడ డైరెక్ట్గా కోసి అమ్ముతున్నారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బయట మార్కెట్లో తీసుకోవడం కన్నా ఇక్కడ డైరెక్ట్గా రైతుల దగ్గర తీసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది.
ఇది చాపలపర్రి టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి మనం రాయలసీమ ఎక్స్ప్రెస్ వేకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పటి వరకు అయితే రోడ్ అంతా చాలా బాగుంది. ఇది రైట్ సైడ్లో శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అంట. మ్యాప్స్లో చూసాను, చాలా పెద్దగా ఉంది, ఏదో ఫోర్ట్ లాగా. హాస్పిటల్లో లేదు అసలు. అలా కొంచెం ముందుకు వచ్చేసాక కాఫీ తాగుదామని ఆగాం కొంతసేపు. కుంభకోణం డిగ్రీ కాఫీ అని కనిపించింది స్పెషల్గా. సో అక్కడ ఒక కాఫీ అండ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది తుంగభద్ర రివర్. ఇప్పుడు మనం ఏపీ క్రాస్ చేసి తెలంగాణలోకి వెళ్తున్నాము. జడ్చర్ల ఎంటర్ అయిపోయాము. తెలంగాణ వచ్చాక ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఇక్కడ లెఫ్ట్లో ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల మాకు ఇక్కడ 1/2 అవర్ పట్టేసింది ట్రాఫిక్లో. అక్కడ యాక్సిడెంట్ అవ్వడం వల్ల రోడ్ డైవర్ట్ చేశారు కొంచెం. సో ఇటు సైడ్ వచ్చే వెహికల్స్ కూడా చాలా ఆగిపోయాయి. మాకే 1/2 అవర్ పట్టిందంటే వీళ్ళకి ఎంత టైం పడుతుందో, ఎప్పటికి వెళ్తారో అనుకున్నాం మేము. వీళ్ళకైతే ఒక 1-2 అవర్స్ పట్టేలాగే ఉంది. శంషాబాద్ దగ్గర ఓఆర్ఆర్ ఎంటర్ అయ్యాము. ఈసీఐఎల్ వెళ్ళాలి మేము. సో కీసర దగ్గర ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయ్యాము. ఫైనల్గా ఇంటికి వెళ్ళేసరికి మాకు 3 o'clock అయింది.